So suppose the another problem. Suppose the break even sale is 10 lakhs, fixed cost are 4 lakhs. So first one, contribution minus sales ratio, and B, sales price per unit if variable cost are 12 rupees per unit. C, margin of safety if 80,000 units are sold. This is the problem. అంటే లాభ నష్టరహిత అమ్మకాలు 10 లక్షలు, స్థిర వ్యయాలు 4 లక్షలు అయితే కాంట్రిబ్యూషన్ మైనస్ అమ్మకాల నిష్పత్తి, నెంబర్ 2 చర్య వ్యయం ఒక్కో యూనిట్కు 12 రూపాయలు అయితే ఒక్కో యూనిట్ అమ్మకపు ధర. సి, 80,000 యూనిట్లు అమ్మినప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని కనుక్కోండి. సో సొల్యూషన్, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఎంత ఉంది? 10 lakhs అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs. సో కాంట్రిబ్యూషన్ మైనస్ సేల్స్ రేషియో ఏ, సో ఆర్ పివి రేషియో. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై పివి రేషియో బై 100. PV ratio by 100. Break even point 4 lakhs into 100 by PV ratio. 4 lakhs by PV ratio is equal to 10 lakhs by 1. Okay. 10 lakhs PV ratio is equal to 4 lakhs. PV ratio is equal to 4 lakhs by 10 lakhs. 4 by 10 into 100 is equal to 40%. First one, cross multiply. సో ఎట్లా అంటే 4 lakhs into 100 సేల్స్ ఎంత ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ సేల్స్, ఫిక్స్డ్ సేల్స్ ఎంత ఉన్నాయి? 4 lakhs ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఎంత ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 4 lakhs into 100 by 10 lakhs by PV ratio, 4 lakhs by cross multiple 4 lakhs by PV ratio is equal to 10 lakhs by 1. So 10 lakhs PV ratio is equal to 4 lakhs into 1, 4 lakhs. So PV ratio is equal to 4 lakhs by 10 lakhs. So 4 by 10, 0, 0, 0, 0, 4 by 10 into 100. So is equal to 40%. First one. Second one, PV ratio is equal to C by S, అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్, ఎస్ మైనస్ వి అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో పీవీ రేషియో ఎంత వచ్చింది? 40% వచ్చింది. సో 40 by 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి బై ఎస్. నెక్స్ట్ 40 by 100 ఇంటూ ఎస్ మైనస్ వి వేరియబుల్ కాస్ట్ ఎంత? వేరియబుల్ 1 యూనిట్ 12 రూపీస్. ఎస్ మైనస్ వి, ఎస్ మైనస్ 12 by ఎస్. ఓకే, సో క్రాస్ మల్టిపుల్. సో 40 into ఎస్ ఈజ్ ఈక్వల్ టు 100, open the bracket, s minus 12. S minus 12. Next 40s is equal to
100s minus 100 into 12, 1200. 100 into 12, 1200. Next to 1200 is equal to 100s minus 40s. Okay. So S is equal to 1200 by 60. So sales is equal to 20 rupees. PV ratio, second one 20. Next, third one, sales 1 unit price is equal to 20. So third one, Rakshana Avadhi and margin of safety. So principal and total sales minus break even point sales. Total sales minus is equal to 80,000 units into 1 unit sales price. Total sales is equal 80,000 into సేల్స్ ప్రైస్ ఎంత ఉంది 20 రూపీస్. 80,000 ఇంటూ 20, 80,000 ఇంటూ 20, సో 16 lakhs. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టోటల్ సేల్స్ 16 lakhs మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఎంత 10 lakhs. సో మైనస్ చేయాలి. సో 16 lakhs మైనస్ 10 lakhs is equal to 6 lakhs. అంటే సేల్స్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇస్తే మనకు సేల్స్ ఇచ్చిండు లెక్కలో 10 lakhs ఇచ్చిండు. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ 4 lakhs. ఇవి కనుక్కోమనాలి. కాంట్రిబ్యూషన్ మైనస్ సేల్స్ రేషియో, కాంట్రిబ్యూషన్ మైనస్ సేల్స్ రేషియో. బి, సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ ఇఫ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ 12 rupees per unit. Number 3, margin of safety if 80,000 units are sold. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ 10 lakhs, ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs. సో మనకు 40% బ్రేక్ ఈవెన్. నెక్స్ట్ పీవీ రేషియో, సేల్స్ ఎంత? సేల్స్ 1 యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20 rupees. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 lakhs. Okay. So next problem, the contribution sales ratio of A Limited is 50%. A Limited యొక్క కాంట్రిబ్యూషను సేల్స్ రేషియో అమ్మకాల నిష్పత్తి 50%, మరియు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40%. Margin of safety is 40%. You are required to calculate the net profit if sales volume is 10 lakhs. ఏ లిమిటెడ్ యొక్క కాంట్రిబ్యూషను అమ్మకాల నిష్పత్తి 50% మరియు రక్షణ అవధి 40%, అమ్మకాల విలువ 10 లక్షలు అయితే నెట్ ప్రాఫిట్ని కనుక్కోవాలి. అంటే నికర లాభంను లెక్కించాలి. సో ప్రిన్సిపల్, పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ మైనస్ సేల్స్ రేషియో. సో సేల్స్ రేషియో ఎంత? 50%. నెక్స్ట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు 40%. సేల్స్ వాల్యూమ్స్ ఎంత? సేల్స్ ఎంత మొత్తం? సేల్స్ రేషియో 50%. సేల్స్ ఎంత? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ప్రాఫిట్ ఎంత? సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై టోటల్ సేల్స్. ఇది ప్రిన్సిపల్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో 40%. మనకు లెక్కలో ఇచ్చిండు 40%. 40/100 ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఎక్స్ బై టోటల్ సేల్స్, ఎక్స్ అనుకోవాలి, 10 lakhs. సో క్రాస్ మల్టిప్లై 100 ఇంటూ ఎక్స్, 40 ఇంటూ
10 lakhs. X is equal 40 crores by 100. Margin of safety sales is equal to 4 lakhs. 0 0 0 0. 2 zeros, 2 zeros, up 2 zeros, down 2 zeros. Margin of safety sales is equal to 4 lakhs. So margin of safety sales is equal to principal profit by PV ratio. So next, ఇప్పుడు ప్రజెంట్ నౌ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 lakhs ఇంటూ ప్రాఫిట్ ఎక్స్ బై పివి రేషియో 50%. సో 100 by 50. సో 4 lakhs ఈజ్ ఈక్వల్ టు 100 by 50. 4 lakhs by 1 ఈజ్ ఈక్వల్ టు 100 by x by 50. Same cross multiple. So 100 into x, 50 50 0 0 5 into 2, 4 lakhs. So 2 lakhs. Profit is equal to 2 lakhs. Okay. సో కొట్టివేత 51 52 0 3 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు 5 రెళ్ళ. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs 2 crores by 100. Profit is equal to 2 lakhs. Okay. So next problem, margin of safety sales is equal to 20,000 bracket sales 20%. Total sales is equal to 20,000. సో ప్రాబ్లం నెంబర్ 20. సో ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 20,000, ఇది అమ్మకాల్లో 20% అన్నట్టు. పివి నిష్పత్తి 50%. లాభ నష్ట రహిత అమ్మకాలు స్థిర వ్యయంలో లాభంను కనుక్కోండి. ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000, ఇది అమ్మకాల్లో 20% అన్నారు. కాబట్టి మనకు టోటల్ సేల్స్ ఎంత? టోటల్ సేల్స్ 20,000లోనే 20% చేస్తే మనకు టోటల్ సేల్స్ వస్తాయి. టోటల్ సేల్స్ 20,000 డివైడ్ బై 20 ఇంటూ 100 చేస్తే టోటల్ సేల్స్ ఎంత మనకు 1 lakh. సో పివి రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది? ప్రిన్సిపల్ టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 20,000 ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ 1 lakh మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh మైనస్ 20,000. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80,000. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సూత్రం ఎఫ్ బై పివి రేషియో. సో మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ వచ్చినాయి. సో ఎంత? 80,000. 80,000 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై పివి రేషియో ఎంత? 50%. 50%. సో 80,000 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై 50/100. 50/100. 80,000 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 100/50. 80,000/1 is equal to 100 into f, 100f/50. So cross multiple 80,000 into 50.
4 crores 40 lakhs is equal to 100 F. 100 F. F is equal to 40 lakhs by 100. సో మనకు కొట్టివేత. సో 2 సున్నాలు పైన 2 కింద 2 సున్నాలు వెళ్ళిపోతే 4 lakhs. F is equal to 4 lakhs. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు F బై PV రేషియో. F వాల్యూ అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ PV రేషియో. PV రేషియో ఈజ్ 50% అయితే PV రేషియో. PV రేషియో ఈజ్ ఈక్వల్ టు సూత్రం C/S ఇంటూ 100. PV రేషియో ఈజ్ ఈక్వల్ టు C/S ఇంటూ 100 అయితే PV రేషియో ఎంత 50% అంటే 50/100 ఈజ్ ఈక్వల్ టు C/S. S మీన్స్ సేల్స్ 1 lakh. సో క్రాస్ మల్టిపుల్ 100C 50 into 1 lakh. 50 lakhs is equal to 100C. C is equal to 50 lakhs by 100. 50,000. So profit is equal to 10,000. How? Listen. Sales is equal to 1 lakh. C means contribution is equal to 50,000. So మైనస్ చేస్తే ఎంత వస్తుంది? వేరియబుల్ వస్తుంది, మన వేరియబుల్ కాస్ట్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50,000. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత? F ఫిక్స్డ్ ఎంత? 40,000 ఫిక్స్డ్ కాస్ట్. సో 50,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. 10,000 ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. From the following calculate one PV ratio and second one profit when sales are 20,000, fixed expenses 4,000, break even sales 10,000. Problem solution. First one, break even point is equal to fixed cost F into S by S minus P. Principle. So break even point, బ్రేక్ ఈవెన్ సేల్స్లో ఎంత ఉంది? 10,000 ఉంది. 10,000 by 1 ఈజ్ ఈక్వల్ టు F మీన్స్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 4,000. 4,000 ఇంటూ సేల్స్ ఎంత? 20,000 బై S మైనస్ V. S మీన్స్ సేల్స్ ఈజ్ 20,000 మైనస్ V. ఇక్కడ మనకు V మైనస్ వేరియబుల్ కాస్ట్ మనకు తెలియదు, సో అది తెలుసుకోవాలి. 10,000 into 20,000 minus V, 4,000 into 20,000. So 10,000 into 20,000, 20 lakhs minus 10,000, 1 lakh. V is equal to 4,000 into 20,000, 8 lakhs, 80 lakhs. 20 lakhs minus 80 lakhs is equal to 10 lakhs V. 20 నుంచి 80 తీసేస్తే ఎంత? 8 lakhs తీసేస్తే ఎంత? 12 lakhs. 12 lakhs minus 1 lakh. 1 lakh. V is equal to 12 lakhs minus 1 lakh is equal to 12,000. 12,000. Okay, so profit is equal to 4,000. Sales is equal to 20,000. 20 lakhs minus 12 lakhs is equal to 8 lakhs. Fixed 4 lakhs by 4,000. Profit is equal to 4 lakhs. Next, continuation. PV ratio is equal to C/S into 100.
PV ratio is equal to C, 8,000 by 20,000 into 100, 40%. 8,000 by 20,000 into 100. Okay, right. Next problem, the following information is related to Kakatiya Cement Limited. Sales 10,000 tons is equal to 5 lakhs. Next, cost material 1 lakh, labor 50,000, direct expenses 10,000. So total 1,60,000. Next, fixed cost direct 3 lakhs and profit 40,000. So you are required to find out break even point, second PV ratio, and third margin of safety. Number 4, sales required to earn profit of 50,000. Next, last one, profit at a sales level of 9 lakhs. Okay, దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ break even point, second one PV ratio. The above information you are required to find out 5. First one break even point, second one PV ratio, third one margin of safety, and fourth one sales required to earn profit of 50,000, and last one profit at a sales level of 9 lakhs. ఇక్కడ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 40,000. ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,000 ఎక్కడిది, డైరెక్ట్ ముడి పదార్థాలు మెటీరియల్స్ 1 lakh ప్లస్ వేజెస్ ప్లస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్ష ఖర్చులు 10,000. సో మూడింటిని కూడితే ఎంత వస్తుంది, 1,60,000 వస్తుంది. 3 క్యాలిక్యులేట్ 1,60,000. సో ఫైండ్ అవుట్ ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ సూత్రం F ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి. F ఇంటూ ఎస్ లాభ నష్ట రహిత బిందువు అన్నట్టు ఫస్ట్ది. ఇక్కడ F means fixed cost is 3 lakhs. 3 lakhs into S means sales 5 lakhs by S 5 lakhs minus V, S minus V వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంతకుముందు చెప్పినాం కదా, 1 lakh ప్లస్ 50,000 ప్లస్ 10,000 ఇస్కు 1,60,000. సో మనము ఆ సూత్రంలో వీటిని ప్రతిక్షేపించాలి. సో 3 lakhs ఇంటూ 5 lakhs బై 5 lakhs మైనస్ 1,60,000 ఎంత తీసివేస్తే 3,40,000. సో ఇక్కడే మన అవకాశం ఉంటే ఇక్కడనే కొట్టివేయచ్చు. 2 into the 17, 334, 225 the 50. 217 the 34, 225 the 50. So 3 lakhs into 25 by 17. So next 25 into 3, 75, 0, 0, 0, 5 zeros by 17 divided by 75 lakhs divided by 17, 4,41,176. First one. Next PV ratio. PV ratio principle C by S into 100. So C means $3,40,000 by 5 lakhs S into 100. 3,40,000 ఎట్లా అంటే 3 lakhs ప్లస్ 20,000 ప్లస్ లాభము, ఫిక్స్డ్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు C.
3 lakhs plus 40,000. 3 lakhs 40,000 by 5 lakhs into 100 is equal to ఎంత 68%. So second is also completed. PV Nishpati. Next, margin of safety. Margin of safety means total sales minus break even point sales. So total sales ఎంత మనకు 5 lakhs minus break even point sales ఇంత ముందు వచ్చింది ఫస్ట్ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత 4,41,176. సో మైనస్ చేయాలి 5 lakhs నుండి 4,41,178 మైనస్ చేయాలి. సో ఎంత 58,824. ఓకే. నెక్స్ట్ నెంబర్ 4, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ 50,000. సో ప్రిన్సిపల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ desired profit into S by S minus V. Break even point is equal to 3 lakhs plus 50,000 into 5 lakhs by S minus V. S means sales is equal to 5 lakhs by minus V. V means variable cost is equal to 1,60,000. So next step, break even point is equal to 3,50,000, 3 lakhs plus 50,000, 3,50,000 into 5 lakhs by 5 lakhs minus 1,60,000 minus, so 3,40,000. Okay. So ఇప్పుడు క్యాలిక్యులేట్. సో 217 is the 34, 225 is the 50. సో ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ మనం కొట్టివేయవచ్చు. సో 3,50,000 into 25, 87,50,000 by 17. సో మనకు డివైడ్ చేస్తే 5,14,706 ఆన్సర్. డి, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ 50,000కు ఆర్జించుటకు కావాల్సిన అమ్మకాలు 14,700, 5,14,706. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ ఆఫ్ సేల్స్ లెవెల్ ఆఫ్ 9 lakhs. సో అమ్మకాలు 9 లక్షలు అయినప్పుడు ప్రాఫిట్ ఎంత? సో ఇక్కడ మనకు సేల్స్ ఎంత ఉన్నాయి? 5 lakhs ఉన్నాయి. సేల్స్ 9 lakhs అంటే ఇక్కడ సేల్స్ 5 lakhs ఉన్నాయి, కానీ ఇక్కడ సేల్స్ ఎంత ఇచ్చిండు? 9 lakhs ఇచ్చిండు. సో సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 9 lakhs. పివి రేషియో ఎంత వచ్చింది మనకు? బి 68 అంటే 0.68. సో మనకు కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 9 lakhs ఇంటూ 0.68. సో 9 lakhs ఇంటూ 0.68 ఇంటూ చేస్తే 6,12,000 వస్తుంది. సో మైనస్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 3 lakhs. సో 6,12,000 మైనస్ 3 lakhs. సో ప్రాఫిట్ ఎంత మనకు? 3,12,000. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్. ఓకే, రైట్.